ఈ వీడియో అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నానండి, తప్పుగా. నమస్తే, నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కర్నూలులో జరిగిన ఒక కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్లో నిమ్మల రామానాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించి త్వరలోనే మీకు కొత్త పెన్షన్లు ఇస్తాము, ఒకళ్ళు ఇద్దరికి కాదండి, ఎన్ని కేటగిరీలు ఉన్నాయో ఎంతమందికి ఇవ్వాలో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇస్తాము. మరి ఇళ్ళు స్థలాలు లేనోళ్ళకి, ఇల్లు లేనోళ్ళకి కూడా కొత్తగా ఇల్లు కట్టించిస్తాము అని చెప్తూ ఇంకా ఈ వీడియోని కొనసాగించడానికి ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? చూస్తే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, మరైతే ఈ వీడియో మనకి కొత్త పెన్షన్ల గురించి చాలా మంది కామెంట్లు, ఒకసారి చూడండి మన ఛానల్ని, ఎన్ని కామెంట్లు, 10 కామెంట్లు, 9 కామెంట్లు కొత్త పెన్షన్ల గురించి. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, దాని గురించి అడగండాక ఈ ధర్నాలు, ఈ అర్జీలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడము, ఇవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం, ఇవన్నిటితో పాటు ముందు ముఖ్యంగా మన దివ్యాంగులకు కొత్త పెన్షన్ల గురించి, దీని గురించి అడగండక్క అని చాలా తమ్ముళ్ళు, మన సోదరిమణులు చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే అంత పెయిన్, అంత బాధ వాళ్ళ ఇంట్లో ఒక తమ్ముడైతే మా ఇంట్లో అస్సలు ఏం జరగట్లేదక్క, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొత్త పెన్షన్లు వస్తే చేదోడు వాదోడుగా మందులకో దేనికో మా కుటుంబానికి కొత్త పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్క అని తమ్ముళ్ళు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అట్లాగే నిమ్మల రామానాయుడు మంత్రి గారు ఈసారి ఏంది, ఈ క్లిప్ కూడా ఇక్కడ వేస్తాను, కంటిన్యూగా చూడండి. న్యూస్ పేపర్లో వచ్చింది, నేనేదో నోటి మాటలతో అట్లాగా వీడియోస్ అసలు చేయను. చాలా మంది చాలా సందర్భాల్లో కొత్త పెన్షన్ల గురించి చెప్పండి అంటే ఏదో ఒకటి మాట్లాడలేక కాదు, మనము జెన్యున్గా ఉండాలి, మనకు తెలిస్తేనే చెప్పాలి, లేకపోతే గమ్మున సైలెంట్గా ఉండాలి. అది నా మనస్తత్వం. ఎందుకంటే ఇక్కడ నేను దివ్యాంగురాల్ని, మనమంతా దివ్యాంగులు, ఎవరికి మోసం చేయడానికి ఇట్లాంటి వీడియోలు చేసి వ్యూస్ కోసమా? అవసరం లేదు. మీకు నచ్చితే మీరే ఈ అక్క కరెక్ట్గా చెప్తుంది కదా అని మీరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీరే షేర్ చేస్తారు. అలాంటప్పుడు నేను జెన్యున్గా ఉండాలి కదా, అది. అట్లాగే ఈ నిమ్మల రామానాయుడు సార్ ఏం చెప్పారంటే, కర్నూలులో మేము రాబోయే ఎలక్షన్స్లో మీరు 100కి 100% అర్థమవుతుందా, ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి. గెలిపిస్తే మేము తప్పకుండా కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇంకా సబ్సిడీలు, ఏదో ఇంకా మేము మీకు ఏర్పాటు చేస్తాము, మేము ఇస్తాము అని అంటున్నారు. ఇక్కడ డౌట్ ఏమంటే, మేము గెలిపిస్తేనే మీరు పెన్షన్లు ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? ఇది ఎంత పెద్ద డౌట్ అండి. ప్రతి ఒక్కళ్ళకి అట్లా మాట్లాడకూడదు కదా. ఒక పెద్ద క్యాడర్లో ఉండి మాకు 100% గెలిపించండి, ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని 100% రిజల్ట్ తీసుకురండి, మీరు తీసుకొస్తేనే ఇస్తాం, అట్లా కాకుండా గెలిపించండి, మేము ప్రభుత్వం తరపు నుంచి మీకోసం పోరాడి కొత్త పెన్షన్లు తీసుకొని వస్తాం, మీకు ఇస్తాము, ఇది మేము చేసాము, ఈ అభివృద్ధి చేసాము, మీ దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు, 3 వీలర్ మోటార్ సైకిల్ పెన్షన్లు, మళ్ళీ వచ్చేసి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, మళ్ళీ వచ్చేసి మన దివ్యాంగులకు మెయిన్ సమస్య ఉపాధి, సబ్సిడీ రుణాలు, ఇలాంటివి అన్నీ చేసి అడిగితే ఎంత హ్యాపీగా ఉంటుంది. వీళ్ళు మన కోసం 21 రకాల కేటగిరీలో ఉన్న దివ్యాంగులకి మెడికల్ 10,000 పెన్షన్ కానించి, 6,000 పెన్షన్ కానించి, బెడ్ రిలేటెడ్ ఉన్న 15,000 రూపాయల పెన్షన్ వాళ్ళకు కూడా ఇంత సహాయం చేశారు. కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తుంది. 3,000ది 6,000 చేశారు. 6,000తోనే ఆగిపోకోకుండా ప్రతి దివ్యాంగులు కొత్త పెన్షన్లు ఇచ్చారు. వీళ్ళకి జాబులు, బాగా చదువుకున్న వాళ్ళు బీఈడి, ఎంఏ, ఎన్ని మన దివ్యాంగులు అండి, ఎంత చదివి ఖాళీగా మేము ఉన్నామక్క, మాకేమైనా జాబ్ చూస్తావా అని చెప్తుండే. ఎంత బాధాకరమైన విషయం. ఇంత చదివి ఇన్ని సంవత్సరాలు మనకేమైనా జాబ్ వస్తుంది అని కదా చదివారు. ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు ఏమైనా వీళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంతమందికి మేము ఇచ్చాం కదండి. ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి కార్యక్రమం ఉండిద్ది కదా, ఆ ఇంటికి తిరిగి మీకోసం మేము ఇచ్చేసాం కదమ్మా, మీ దివ్యాంగుల కోసం మేము
అహర్నిశలు కష్టపడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 6,000 చేశాము, 10,000 మెడికల్ పెన్షన్ ఇప్పించాము, 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాము మీకు ఆ కదా. జాబ్ లేని వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పెట్టుకోమని బంకులు ఏదో ఒకటి కుటీర పరిశ్రమలు ఏదైనా పెట్టుకోండి అని ఇది చేసినాము, ఈ అభివృద్ధి చేశాము మేము అని చెప్పి అడిగినా బాగుంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం. తమ్ముళ్ళు, మీరేమంటారు? నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా అని నేను అనుకున్నా. ఇప్పుడు మనకి కొత్త పెన్షన్లు 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరంలో పెట్టినా కొత్త పెన్షన్లు లేవు. ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతున్నారు, పెన్షన్ల గురించి అడగండి అక్క, పెన్షన్ల గురించి. ఈ సార్ వచ్చేసి నిమ్మల రామానాయుడు సార్ గారు వచ్చేసి మాకు రాబోయే ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి, గెలిపిస్తే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాము, కొత్త పెన్షన్లు ఇస్తాము అని కర్నూలులో చెప్తా ఉన్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? మనకి డౌట్ వస్తుంది కదా. ఎంత చదువుకోలేకపోయినా, ఎంత రాజకీయ నాలెడ్జీ లేకపోయినా మినిమం అంటూ మనకంటూ ఉంటుంది కదా, ఎంతో కొంత తెలుస్తుంది కదా. మనకి ఇట్లా చేసినారు, ఇట్లా చేశారు, న్యూస్ పేపర్లోనో, వీడియోలో, టీవీలో, ఫోన్లో, ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్లు ఉంటాయి కదా. ఆ ఫోనుల్లో కూడా చూసి మనకు అర్థమైపోయి మనమే ఆటోమేటిక్గా చేస్తాము. అంతేగాని వైఎస్ జగన్కి వేయగాకండి, జగన్ ప్రభుత్వానికి మీరు చూడగాకండి, మా తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓట్లేసి గెలిపించండి, ఇట్లా కండిషన్స్ పెట్టకూడదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఓటు హక్కు స్వేచ్ఛ వాళ్ళది. ఈ ఎస్ఐఆర్ వచ్చి ఎవరు ఓట్లు ఉండయో, ఎవరు ఓట్లు పోయినాయో అదొక గందరగోళం. ఇన్ని గందరగోళాల మధ్య ఈ కొత్త పెన్షన్లను తీసుకొని వచ్చి ఈ మాతో డిమాండ్ పెట్టి మమ్మల్ని అడగడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఏమో ఫ్రెండ్స్, నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ విషయం తెలిసింది. ఇక్కడ న్యూస్ పేపర్ కటింగ్ కూడా పెడతాను, దాంట్లో చూడండి, మీరు కూడా చదవండి. చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. ధన్యవాదాలండి, నన్ను ఇంతలా ఆదరాభిమానిస్తున్నారు. థ్యాంక్ యూ. అట్లాగే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.